హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈ రోజు మనం ఆస్కార్ విన్నింగ్ మూవీ అయిన స్లమ్ డాగ్ మిలియనర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చీటింగ్ కేసులో జమాల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానిస్టేబుల్ జమాల్ని కొడుతూ, నువ్వు ఎవరు, ఎందుకు చీటింగ్ చేసావో చెప్పు అంటాడు. జమాల్, నేను XL5 కాల్ సెంటర్ కంపెనీలో జాబ్ చేసే అందరికీ టీ సప్లై చేస్తుంటా అంటాడు. జమాల్, నేను ఏం చీటింగ్ చేయలేదు అంటాడు. కానిస్టేబుల్ ఎంత కొట్టినా జమాల్ అంతకుమించి ఏం మాట్లాడు. ఇన్స్పెక్టర్ జమాల్కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా జమాల్ ఏం మాట్లాడు. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, జనరల్ నాలెడ్జ్ పీపుల్ ఇలాంటి వాళ్ళు కూడా ఆ షోకి వెళ్ళి 16,000తోనే వెనక్కి వచ్చారు. అలాంటిది స్లమ్ నుంచి వచ్చిన వీడు ₹1,00,00,000 గెలుచుకున్నాడు, ఎలా సాధ్యమని అడుగుతాడు. అప్పుడు జమాల్, నేను ఎందుకు ₹1,00,00,000 గెలిచాను అంటే నాకు ఆన్సర్స్ తెలుసు కాబట్టి అంటాడు. జమాల్ కౌన్ బనేగా కరోడ్పతిలో పార్టిసిపేట్ చేసి ₹1,00,00,000 గెలుచుకుని ఉంటాడు. చదువుకున్న వాళ్ళు కూడా 16,000తో వెనక్కి వచ్చింటారు, కానీ చదువుకొని జమాల్ మాత్రం ₹1,00,00,000 గెలుచుకుని ఉంటాడు. అందుకే పోలీసులు జమాల్ చీటింగ్ చేసి ₹1,00,00,000 గెలిచాడు అని అరెస్ట్ చేసి ఉంటారు. జమాల్ మీద చీటింగ్ కేసు పెట్టిన వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఎవరు అని మనకి లాస్ట్లో తెలుస్తుంది. జమాల్ స్లమ్లో పెరిగిన కుర్రాడు. వాళ్ళ అన్న సలీం ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. ఎప్పుడూ స్లమ్లో ఉన్న పిల్లలతో తిరుగుతూ స్కూల్కి వెళ్తూ అలా జీవితం సాగిస్తూ ఉంటారు. ఇన్స్పెక్టర్ జమాల్ని కూర్చోబెట్టి, నీ స్టోరీ ఏంటో నాతో చెప్పు అంటాడు. జమాల్ కౌన్ బనేగా కరోడ్పతి షోకి సెలెక్ట్ అవుతాడు. ఆ షోకి యాంకరింగ్ చేసేది ప్రేమ్ జమాల్ని తన గురించి అడుగుతాడు. తను చాయ్ వాలా అని చెప్పగానే షోకి వచ్చిన వాళ్ళందరూ ఇతనేం చెప్పగలడులే అని నవ్వుతారు. కానీ జమాల్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. తనకి తన లవర్ ఫేస్ మాత్రమే గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రేమ్ క్వశ్చన్స్ అడిగే ముందు షోలో ఉన్న లైఫ్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 1. ఆస్క్ ది ఆడియన్స్. 2. ఫోన్ ఎ ఫ్రెండ్. 3. 50-50. షోలో ఫస్ట్ క్వశ్చన్, 1973లో రిలీజ్ అయిన జంజీర్ సినిమాలో హీరో ఎవరు? జమాల్ చిన్న వయసు అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హెలికాప్టర్లో స్లమ్లోకి వచ్చి అందరినీ కలుస్తారు. అప్పుడు జమాల్ అమితాబ్ గారిని చూడడానికి డ్రైనేజ్లో దూకి మరీ వెళ్తాడు. స్లమ్లోకి వచ్చిన అమితాబ్ బచ్చన్ గారు కూడా జమాల్కి మాత్రమే ఆటోగ్రాఫ్ ఇస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. సలీం జమాల్కి తెలియకుండా అమితాబ్ బచ్చన్ గారు ఆటోగ్రాఫ్ని అమ్మేస్తాడు. దానికి జమాల్ చాలా బాధపడతాడు. షోలో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అమితాబ్ బచ్చన్. జమాల్ కరెక్ట్ ఆన్సర్ చెప్పి ₹1000 గెలుచుకుంటాడు. జమాల్కి ₹4,000 ప్రశ్నకి ఆన్సర్ తెలియకపోయేసరికి ఆడియన్స్ పోల్ యూజ్ చేసి కరెక్ట్గా ఆన్సర్ చెప్తాడు. ₹16,000 ప్రశ్న, రాముడి కుడి చేతిలో ఎప్పుడూ ఒకటి పట్టుకొని ఉంటారు, అది ఏమి అని అడుగుతాడు. జమాల్ చిన్న వయసులో హిందూస్కి ముస్లిమ్స్కి గొడవ జరుగుతాయి. ఆ గొడవలో జమాల్ వాళ్ళ అమ్మ చనిపోతారు. జమాల్ సలీం అక్కడే గొడవ దగ్గరే ఉంటే అందరూ చంపేస్తారని భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు జమాల్ రాముడు వేషం వేసుకున్న పిల్లాడిని చూస్తాడు. ఆ పిల్లాడు కుడి చేతిలో ధనస్సు ఉంటుంది. జమాల్ అది గుర్తు తెచ్చుకొని ఆన్సర్ కరెక్ట్గా చెప్తాడు. ఇప్పుడు 2,50,000 ప్రశ్న, దర్శన్ దో ఘన్శ్యామ్ పాటని రాసింది ఎవరు? జమాల్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత సలీం జమాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ గొడవలో లతికా అనే అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్ని పోగొట్టుకుంటుంది. జమాల్ సలీంతో లతికాని మనతో కలుపుకుందామని అడుగుతాడు. దానికి సలీం ఒప్పుకోడు. అయినా సరే జమాల్ సలీం మాటలు పట్టించుకోకుండా లతికాని ఫ్రెండ్గా చేసుకుంటాడు. అప్పటి నుంచి ముగ్గురు ఒకే దగ్గర ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక ఆర్ఫనైజ్ వాళ్ళు ముగ్గురిని వాళ్ళ ఆర్ఫనైజ్కి పిలుచుకొని వెళ్తారు. ఆ ఆర్ఫనైజ్ మొత్తానికి హెడ్ మధుకి దర్శన్ దో ఘన్శ్యామ్ పాట అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆర్ఫనైజ్లో ఉన్న పిల్లలతో ఆ పాటని పాడిస్తూ ఉంటాడు. అలాగే ఒకసారి సలీంని పాడమంటాడు. సలీం పాడడానికి లతికా ఫుల్గా నవ్వుతుంది. అప్పుడు సలీం లతికాని కొట్టి కంట్రోల్ చేస్తాడు. మధుకి సలీం ధైర్యం బాగా నచ్చుతుంది. అందుకు తనని ఆర్ఫనైజ్లో ఉన్న పిల్లలందరికీ లీడర్గా పెడతాడు. మధు ఆర్ఫనైజ్లో ఉన్న పిల్లలందరినీ ఆడుకోవడానికి పంపించి ఆ డబ్బుతో తను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సలీం తనతో పాటు ఉన్న పిల్లలందరి మీద అధికారం చెలాయిస్తూ ఉంటే లతికా తట్టుకోలేక సలీం పడుకున్నప్పుడు సెంటర్ పాయింట్లో కారం పెడుతుంది. సలీం మంటకి ఎగిరెగిరి పడతాడు. అది చూసి ఆర్ఫనైజ్లో ఉన్న పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తారు. సలీంకి లతికానే ఈ పని చేసింది అని తెలుస్తుంది. మధు దర్శన్ దో ఘన్శ్యామ్ పాటని ఎవరెవరు బాగా పాడతారు అని చెక్ చేస్తాడు. ఫస్ట్ అరవింద్ అనే పిల్లాన్ని పిలిచి పాడమంటాడు. అరవింద్ ఆ పాటని బాగా పాడతాడు. దానికి మధు అరవింద్కి మత్తు ఇచ్చి కళ్ళల్లో సీసం పోస్తాడు. ఎందుకంటే కళ్ళు లేకుండా పాట పాడుతూ అడుక్కుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని. మధు ఇదంతా సలీం కళ్ళ ముందే చేస్తూ ఉంటాడు. అది చూసి సలీం వామిటింగ్ చేసుకుంటాడు. మధు జమాల్కి కూడా అలానే చేయాలనుకుంటాడు. దానికి సలీం జమాల్ని అక్కడి నుంచి పిలుచుకొని పారిపోతాడు. లతికా కూడా వీళ్లతో పాటే పారిపోయి వచ్చేస్తుంది.
మధు తన మనుషులతో కలిసి ముగ్గురిని పట్టుకోవడానికి వెనకే వస్తూ ఉంటాడు. సలీం జమాల్ ఇద్దరు ట్రైన్ ఎక్కేస్తారు. సలీం లతికాకి చేయి ఇచ్చినట్టే ఇచ్చి అక్కడే వదిలిపెట్టేశాడు. దాంతో లతిక మళ్ళీ మధుకు చిక్కుతుంది. జమాల్ సలీంని తిట్టి లతిక కోసం వెనక్కి వెళ్దామంటాడు. దానికి సలీం జమాల్తో మనం వెనక్కి వెళ్తే వాళ్ళు మన కళ్ళు పీకేస్తారు, వద్దు అంటాడు. జమాల్ దర్శన్తో గంశం పాటని చిన్నప్పుడు పాడటం వల్ల ఆ పాటని ఎవరు రాశారో తనకు తెలుసు. జమాల్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పి 2,50,000 గెలుచుకుంటాడు. సలీం జమాల్ మధు దగ్గర నుంచి పారిపోయిన తర్వాత కొన్ని రోజులు ట్రైన్లో వ్యాపారం చేసుకుంటూ బతుకుతారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆగ్రాలో ఉంటూ అక్కడికి వచ్చిన ఫారెన్ టూరిస్టులకి గైడ్గా పనిచేయడం స్టార్ట్ చేస్తారు. అంతా బాగానే ఉన్నా జమాల్ లతికాని మర్చిపోలేకపోతుంటాడు. లతిక తనకి రోజు గుర్తొస్తూ ఉంటుంది. ఒకరోజు లతిక గురించి ఆలోచనలు ఎక్కువైపోయి జమాల్ సలీంని పిలుచుకొని మళ్ళీ ముంబైకి వస్తాడు. జమాల్ ఇప్పుడు 10 లక్షల రూపాయల క్వశ్చన్ దగ్గర ఉంటాడు. క్వశ్చన్ ఏమి అంటే అమెరికన్ $100 మీద ఎవరి ఫోటో ఉంటుంది, అతని పేరేంటి? జమాల్ సలీంని పిలుచుకొని లతికాని వెతకడం కోసం ముంబైకి వస్తాడు. ఇద్దరూ కలిసి అక్కడి రెస్టారెంట్లో కూడా పనిచేయడం స్టార్ట్ చేస్తారు. జమాల్ లతికాని వెతికే ప్రాసెస్లో తన ఆర్ఫనైజ్ ఫ్రెండ్ అరవింద్ని కలుస్తాడు. మధు తన కళ్ళలోకి సీసం పోసి కళ్ళు పోగొట్టింటాడు. అరవింద్ జమాల్ని గుర్తుపడతాడు. జమాల్ ఆగ్రాలో సంపాదించిన డబ్బుల్లో $100 నోట్ కూడా ఒకటి ఉంటుంది. అది తను అరవింద్కి ఇస్తాడు. అప్పుడు అరవింద్ ఆ $100లో ఉన్న అతని పేరు జమాల్కి చెప్పింటాడు. జమాల్ లతికా గురించి అరవింద్ని అడిగి తను ఎక్కడుందో తెలుసుకుంటాడు. అరవింద్ చెప్పిన ఆన్సర్ జమాల్కి గుర్తు ఉంటుంది. ఆ ఆన్సర్ చెప్పి జమాల్ 10 లక్షలు గెలుచుకుంటాడు. జమాల్ లతికా గురించి తెలుసుకొని సలీంతో కలిసి తన దగ్గరికి వెళ్తాడు. మధు లతికాని ప్రాస్టిట్యూషన్లోకి దింపింటాడు. జమాల్ లతికాని కలుస్తాడు. లతిక జమాల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మధు సలీం జమాల్ ఇక్కడికి వచ్చారని తెలుసుకొని వచ్చి కలుస్తాడు. జమాల్ సలీం ఇద్దరు లతికాని పిలుచుకొని వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మధు ముగ్గురిని ఆపాలి అనుకుంటాడు. కానీ సలీం జమాల్కి తెలియకుండా గన్ కొనుక్కొని వచ్చింటాడు. సలీం దాంతో మధుని చంపేస్తాడు. జమాల్కి ఇప్పుడు 20 లక్షల రూపాయల క్వశ్చన్, రివాల్వర్ని ఎవరు కనిపెట్టారు అని. జమాల్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పి 20 లక్షలు గెలుస్తాడు. సలీం మధుని చంపిన తర్వాత ముగ్గురు కలిసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తారు. ముగ్గురు ఒక హోటల్లోకి వెళ్తారు. సలీం లతికాని చూసి సెక్సీగా ఉంది అని ఆక్రమించుకోవాలి అనుకుంటాడు. సలీం బయటికి వెళ్ళి జావేద్ని కలుస్తాడు. జావేద్ మధుకి శత్రువు. జావేద్కి సలీం మధుని చంపాడని తెలియగానే సలీంని కూడా తన గ్యాంగ్లో ఒకటిగా చేర్చుకుంటాడు. జమాల్ లతికాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సలీం రూమ్లోకి వచ్చి జమాల్ని బయటికి తోసి లతికాని ఆక్రమించుకోవాలి అనుకుంటాడు. జమాల్ దానికి అడ్డుపడుతూ ఉంటే సలీం గన్ తీసి జమాల్కి గురిపెట్టి బయటికి వెళ్ళి మళ్ళీ రాపో, లేకుంటే చంపేస్తా అని బెదిరిస్తాడు. అయినా జమాల్ అలానే ఉంటాడు. లతిక సలీంని ఆపి జమాల్తో బయటికి వెళ్ళి మళ్ళీ రాపో అంటుంది. ఆ ఒక్క మాటతో జమాల్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. జమాల్ బయటికి వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చి చూస్తే రూమ్లో ఎవరు ఉండరు. దాంతో జమాల్ ఒంటరివాడైపోతాడు. అలానే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత జమాల్ XL5 అనే కాల్ సెంటర్ కంపెనీలో ఛాయవాలాగా పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ తనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ పనిచేసే వాళ్ళలో సగం మందికి కోన్ బనేగా కరోడ్పతి షో అంటే చాలా ఇష్టం. ఆ షోని ఇష్టపడే వాళ్ళంతా ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి షోకి ఫోన్లు చేస్తూ ఉంటారు. అప్పుడే జమాల్కి షోలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఒక ఐడియా వస్తుంది. కానీ తనకి ఇంట్రెస్ట్ లేక దాని గురించి పట్టించుకోడు. ఒకరోజు జమాల్కి లతికాని కలవాలనిపిస్తుంది. జమాల్ వాళ్ళ కమ్యూనికేషన్ సర్వర్స్లో లతికా పేరుతో ఎన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయో చెక్ చేస్తాడు. లతికా పేరుతో 10,000 పైన ఫోన్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత జమాల్ సలీం పేరుతో ఎన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయో వెతుకుతాడు. సలీం పేరుతో 15 ఫోన్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. జమాల్ సలీంకి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకొని ఒక చోట కలవాలి అనుకుంటారు. జమాల్కి 50 లక్షల రూపాయల క్వశ్చన్ని అడుగుతారు. క్వశ్చన్ ఏమి అంటే కేంబ్రిడ్జ్ సర్కస్ ఏ UK సిటీలో ఉంది అని. జమాల్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పి 50 లక్షల రూపాయలని గెలుచుకుంటాడు. జమాల్ సలీం ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఒక చోట కలవాలనుకుంటారు. జమాల్ సలీంని కలుస్తానంటే ఆ రోజు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అని సలీంని కొడతాడు. సలీం జావేద్ దగ్గర పనిచేస్తూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. జమాల్ సలీంని లతికా గురించి అడుగుతాడు. దానికి సలీం తన గురించి ఆలోచించడం మానేయి, తను వెళ్ళిపోయింది అంటాడు. జమాల్ సలీంతోనే ఉంటూ తను ఎక్కడికి వెళ్ళినా వెనకాలే ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. సలీంకి పని ఉండి లతికాని వెళ్ళి కలుస్తాడు. జమాల్ అది చూసి సలీం వెళ్ళిపోయిన తర్వాత లతికాని వెళ్ళి కలుస్తాడు. జమాల్ లతికా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా సంతోషపడతారు. సలీం లతికాని జావేద్కి ఇచ్చేసింటాడు. అయినా సరే జమాల్ లతికాతో నేను నిన్నే ప్రేమిస్తున్నా, నువ్వు నాతో వచ్చే అంటాడు. లతికా జమాల్తో నేను రాను, నేను నీతో వచ్చేస్తే జావేద్ ఇద్దరిని చంపేస్తాడు అని అంటుంది. దానికి జమాల్ లతికాతో నేను నీకోసం
రోజు సాయంత్రం 5 గంటలకి రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు వచ్చేంత వరకు నీ కోసం రోజు వెయిట్ చేస్తూనే ఉంటా అని చెప్పి లతిక దగ్గర నుంచి వచ్చేస్తాడు. జమాల్ లతిక కోసం స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. లతిక జమాల్ కోసం జావేద్ని వదిలి వచ్చేస్తుంది. కానీ సలీం తన మనుషులతో వచ్చి లతికాని లాక్కొని వెళ్తాడు. జమాల్ అప్పుడు లతిక ఫేస్లో చూసిన స్మైల్ తన మనసులో అలానే ఉండిపోతుంది. జమాల్కి ఇప్పుడు ₹1,00,00,000 ప్రశ్న. ప్రపంచంలో ఎక్కువ సెంచరీలు చేసిన క్రికెటర్ ఎవరు అని. జమాల్ ఆన్సర్ చెప్దామనుకున్న టైంకి షోలో బ్రేక్ ఇస్తారు. జమాల్ ప్రేమ్ ఇద్దరు వాష్రూమ్లో ఉంటారు. జమాల్ ప్రేమ్తో నాకు ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలీదు అంటాడు. అప్పుడు ప్రేమ్ జమాల్తో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే చాయ్ వాలా నుంచి నా అంత ఫేమస్ అవుతావంటూ అద్దం మీద ఏదో రాసి వెళ్ళిపోతాడు. జమాల్ దాన్ని చూస్తాడు. ప్రేమ్ ₹1,00,00,000 ప్రశ్నకి ఆన్సర్ బి అని రాసింటాడు. జమాల్కి ప్రేమ్ నాకెందుకు హెల్ప్ చేశాడు అని ఏం అర్థం కాదు. అయినా సరే జమాల్ తన సొంత ఆలోచనలతో గేమ్ని ఆడతాడు. జమాల్ ఆ ప్రశ్నకి 50-50 లైఫ్ లైన్ని యూజ్ చేస్తాడు. ఏ అండ్ సి ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. ఇక మిగిలింది బి అండ్ డి. జమాల్కి ఒకరి ఆలోచన మీద షోలో గెలవడం ఇష్టం లేక ఆన్సర్ డి అని చెప్తాడు. తీరా చూస్తే డీనే కరెక్ట్ ఆన్సర్. జమాల్ ₹1,00,00,000 గెలుచుకుంటాడు. ప్రేమ్ కావాలనే జమాల్కి రాంగ్ ఆన్సర్ చెప్పింటాడు. ఎందుకంటే చాయ్ వాలా గెలవడం ఏంటి అని. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ₹2,00,00,000 ప్రశ్న. ఇంతలో షో టైం అయిపోయింది అని సైరన్ మోగుతుంది. షో ఈ రోజుకి స్టాప్ అవుతుంది. రేపు ఇదే టైంలో షో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. షో అయిపోయాక ప్రేమ్ జమాల్ని చీటింగ్ కేసులో పోలీసులకి పట్టించింటాడు. ఈ విషయాలని జమాల్ ఇన్స్పెక్టర్తో చెప్తాడు. ఇన్స్పెక్టర్ జమాల్తో నువ్వు మంచోడివని నాకు అర్థమవుతోంది, నేను నిన్ను వదిలేస్తా అంటూ అసలు నువ్వు ఈ షోలో ఎందుకు పార్టిసిపేట్ చేసావని అడుగుతాడు. దానికి జమాల్ సలీం లతికాని లాక్కొని వెళ్ళిన తర్వాత నేను లతికా కోసం చాలా చోట్ల వెతికాను, కానీ తను కనపడలేదు. అందుకే నేను తనకి కనిపించాలి అని షోలో పార్టిసిపేట్ చేశాను అంటాడు. న్యూస్లు మొత్తం జమాల్ గురించే, చాయ్ వాలా ₹1,00,00,000 గెలిచాడు అని. ఆ న్యూస్ని లతికా కూడా చూస్తుంది. సలీం ఆ న్యూస్ని చూసి లతికాతో జమాల్ నీ కోసం ఏ పనైనా చేసే పిచ్చివాడు, నువ్వు వాడితో ఉంటేనే కరెక్ట్, నువ్వు వాడి కోసం వెళ్ళు అంటూ తన కార్ కీస్ని మొబైల్ని లతికాకి ఇస్తాడు. సలీం లతికాతో నేను చేసిన అన్ని పనులకి సారీ అని చెప్పి వెళ్ళిపోమంటాడు. లతిక అక్కడి నుంచి జమాల్ దగ్గరికి బయలుదేరుతుంది. జమాల్ షో టైంకంతా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేస్తాడు. ఈ షో కోసం దేశంలో ఉన్న అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. షో స్టార్ట్ అవుతుంది. లతిక దారిలో వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరక్కపోతుంది. లతిక కార్ని అక్కడే వదిలేసి పక్కన ఉన్న షాపులోకి వెళ్ళి షోని చూడడం స్టార్ట్ చేస్తుంది. ప్రేమ్ ₹2,00,00,000 ప్రశ్నని అడుగుతాడు. దానికి జమాల్ నాకు ఆన్సర్ తెలీదు అంటాడు. దానికి ప్రేమ్ అయితే ₹1,00,00,000 తీసుకొని షో నుంచి డ్రాప్ అవ్వండి, పార్టిసిపేట్ చేసి రాంగ్ ఆన్సర్ చెప్తే మీకు వచ్చిన ₹1,00,00,000 కూడా పోతాయి అంటాడు. జమాల్ భయపడకుండా పార్టిసిపేషన్ని అలానే కంటిన్యూ చేస్తాడు. జమాల్ ఈ ప్రశ్నకి ఫోన్ ఏ ఫ్రెండ్ లైఫ్ లైన్ని వాడుకుంటాడు. జమాల్ సలీం ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఆ ఫోనే ఇప్పుడు లతిక దగ్గర ఉంటుంది. లతిక ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేసరికి జమాల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జమాల్ లతికాని క్వశ్చన్ గురించి అడుగుతాడు. లతిక ఆన్సర్ తెలీదు అంటుంది. ఇద్దరు ఆ 30 సెకండ్స్ ఫోన్ కాల్లో క్వశ్చన్ గురించి కాకుండా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. లతిక ఆన్సర్ తెలీదు అంటానంటే అందరూ జమాల్ పని అయిపోయింది అనుకుంటారు. జమాల్ బ్లైండ్గా ఒక ఆన్సర్ అని చెప్పి ₹2,00,00,000 గెలుచుకుంటాడు. షోని చూస్తున్న అందరూ జమాల్ ధైర్యాన్ని చూసి మెచ్చుకుంటారు. జావేద్ సలీం లతికాని తప్పించాడు అని తెలుసుకొని చంపడానికి వెళ్తాడు. సలీం జావేద్ని చంపేస్తాడు. ఆ తర్వాత జావేద్ మనుషులు సలీంని చంపేస్తారు. జమాల్ షోలో గెలిచిన తర్వాత రైల్వే స్టేషన్లోకి వెళ్ళి లతిక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లతిక జమాల్ కోసం స్టేషన్లోకి వస్తుంది. అక్కడ ఇద్దరు కలిసిపోతారు. అలా ఒక స్లమ్లో పుట్టిన కుర్రాడు తన ప్రేమ కోసం మిలీనియర్గా మారుతాడు. సో ఇది ఫ్రెండ్స్ స్లమ్ డాగ్ మిలీనియర్ మూవీ గురించి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.